Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. Myself Venkat Devarkonda, I'm your current affairs faculty. ఈరోజు రివైజ్ అండ్ రైజ్ సిరీస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ని బేస్ చేసుకుని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఇది. సో రీసెంట్గా చాలా న్యూస్లో ఉంది. దానికి రీజన్ ఏంటంటే చైనా వాళ్ళు చాట్ జీపీటీకి ఎగనెస్ట్గా దానికి కాంపిటీషన్గా డీప్ సీక్ మోడల్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈ టాపిక్ని మనం షార్ట్ అండ్ స్వీట్గా కవర్ చేద్దాం రండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని సెట్ ఆఫ్ వర్క్స్ మనం చేయాలి అంటే దానికి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది కావాలి. లైక్ లెర్నింగ్, లాజికల్గా ఆలోచించడం, రీజనింగ్ చేయడం కానీ, లేకపోతే రేషనల్గా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఇటువంటివి అనమాట. ఇప్పుడు ఇదే యాక్టివిటీస్ని ఒక మెషిన్ చేత పర్ఫామ్ చేయించి దాని చేత ఆ సెట్ ఆఫ్ టాస్క్ని మనం పర్ఫామ్ చేపిస్తాము. సో ఒక టెక్నాలజీని యూజ్ చేసి హ్యూమన్ ఇంటెలిజెన్స్తో మనం ఏదైతే చేయగలమో ఇప్పుడు అదే మెషిన్స్ కూడా చేస్తూ ఉంటాయి అనమాట. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ ఏఐకి సంబంధించిన ఫేమస్ మోడల్స్ మనందరికీ తెలిసినవే. ఒకటి వచ్చేసరికి చాట్ జీపీటీ, ఇది ఏ కంపెనీకి సంబంధించినది? ఓపెన్ ఏఐ. జెమినై వచ్చేసరికి గూగుల్, కోపైలట్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్, అండ్ క్లాడీ వచ్చేసరికి ఆంథ్రోపిక్, లామా వచ్చేసరికి మెటా, అండ్ డీప్ సీక్ ఏదైతే ఉందో అది చైనా వాళ్ళదనమాట, హై ఫ్లయర్ వాళ్ళది. ఓకే, సో ఒకసారి ఇవి నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి మ్యాచింగ్ అడిగే ఛాన్స్ ఉంది, లేదా ఇన్కరెక్ట్ ఆప్షన్ కూడా ఐడెంటిఫై చేయమనే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి. సో రాను రాను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని నెగిటివ్ పర్పసెస్లో యూజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో దీని మీద కంప్లీట్గా ఒక రెగ్యులేషన్ అనేది లేదు. ఇప్పటికీ కూడా వరల్డ్ వైడ్గా ఒక కాంప్రహెన్సివ్ రెగ్యులేషన్ మెకానిజం అనేది దీనికి లేదనమాట. సో ఆ రెగ్యులేషన్ చేయడం కోసమే కొన్ని సమ్మిట్స్ కూడా జరిగాయి, ఇవి కూడా అడుగుతారు. సో ఫస్ట్ సమ్మిట్ వచ్చేసరికి ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ఏఐ వచ్చేసరికి బ్లెచ్లే పార్క్లో జరిగిందనమాట, యూకే 2023లో జరిగింది. దీనికి 28 కంట్రీస్ అటెండ్ అవ్వడం జరిగింది, దాంట్లో ఇండియా కూడా ఉందన్నమాట. సో దీంట్లో వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే ఫ్రాంటియర్ ఏఐ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకేనా? సో ఏఐ మోడల్స్లోనే అది అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. సో నథింగ్ బట్ వీఆర్ పుషింగ్ ద బౌండరీస్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఏం చేయగలదు? దీన్ని డిఫెన్స్లో యూజ్ చేయవచ్చా, లేకపోతే స్పేస్ టెక్నాలజీలో ఎలా యూజ్ చేయొచ్చు, ఇలా మల్టిపుల్ సెక్టర్స్లో దీని యొక్క పొటెన్షియాలిటీ ఎలా ఉందని చెప్పి మనం ఇన్నోవేషన్ని మరింత పెంచుకుంటూ వెళ్తాం. అంటే దీనికి సంబంధించిన సెకండ్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది కో-హోస్టెడ్ అనమాట, అంటే ఇద్దరు కండక్ట్ చేశారు. ఒకటి వచ్చేసరికి సౌత్ కొరియా, రెండవది వచ్చేసరికి యూకే. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఏ ఒక సిచ్యువేషన్ ఎలా ఉంది, దీనికోసం మనం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏంటి? ఫస్ట్ వన్, నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది యాక్చువల్గా ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ని ఎవరు రిలీజ్ చేశారంటే నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది ఇన్ ద ఇయర్ 2018. సో దీని యొక్క టైటిల్ ఎలా ఉంటుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్. అందరికీ దీని యొక్క బెనిఫిట్స్ని మనం ప్రొవైడ్ చేయాలి. సో దీంట్లో ఒక ఎస్టిమేషన్ వీళ్ళు వేశారు, అదేంటంటే 2035 కల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మనకి 15% ఆఫ్ జీవీఏ కాంట్రిబ్యూషన్ ఉండబోతుందని చెప్పి ఎస్టిమేషన్ వేశారనమాట. మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇది మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో ఈ స్ట్రాటజీలో 5 ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి. ఒకటి అగ్రికల్చర్, రెండవది హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్, స్మార్ట్ సిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్మార్ట్ మొబిలిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా? సో ఈ డైమెన్షన్స్లో, ఈ సెక్టర్స్లో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. సో దీంట్లోనే ఐరావత్ని కూడా వీళ్ళు ప్రపోజ్ చేశారు. అండ్ నెక్స్ట్ చూడండి, ఇండియా ఏఐ. ఇది ఒక పోర్టల్ అనమాట. ఇట్ ఈస్ లైక్ ఎ వెబ్ పోర్టల్. సో ఇదే నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా పిలుస్తాము. దీన్ని May 2020లో లాంచ్ చేశారు. అండ్ ఇది ఒక జాయింట్ ఇనిషియేటివ్ అనమాట. ఎవరి యొక్క జాయింట్ ఇనిషియేటివ్? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లస్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ అండ్ నాస్కామ్. ఈ 3 నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మైటీ, ఎన్ఈజీడీ యాజ్ వెల్ యాజ్ నాస్కామ్. వీళ్ళ ముగ్గురు కలిసి ఇండియా ఏఐ అనే వెబ్ పోర్టల్ని తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి జీపీఏఐ. ఇట్ స్టాండ్స్ ఫర్ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీన్ని జూన్ 2020లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో 15 మెంబర్స్ కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లో ఇండియా కూడా ఉంది. ఇండియాతో పాటు యుఎస్ ఉంది, యూకే ఉంది, బట్ చైనా అనేది లేదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఈ జీపీఏఐకి సంబంధించిన సెక్రటేరియట్ అనేది ఓఈసీడీ అనమాట, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. సో యాజ్ ఆఫ్ నో 28 మెంబర్ కంట్రీస్ ఉన్నారు. దీంతో పాటు యూరోపియన్ యూనియన్ కూడా ఉంది. సో ఇది వేరీ అవుతుంటుంది నెంబర్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, పక్కన పెట్టేసండి. సో 2024కి సంబంధించిన చైర్ పొజిషన్ అనేది ఎవరి చేతిలో ఉందంటే మన ఇండియాదే అనమాట. ఓకేనా? సో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దీని యొక్క లీడ్ చైర్ ఇన్ ద ఇయర్ 2024 ఇండియాదే. సో దీనికి సంబంధించిన సమ్మిట్ అనేది 2023 న్యూఢిల్లీలో జరిగింది. అక్కడే మనం న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేది తీసుకొచ్చాము. అండ్ దీనికి సంబంధించిన ఫస్ట్ 3 సమ్మిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడ జరిగాయంటే మాంట్రియల్లో ఒకటి, ప్యారిస్లో ఒకటి, టోక్యోలో ఒకటి. సో దీంట్లో మనకి 4 వర్కింగ్ గ్రూప్స్ ఉంటాయి. సో కొన్ని కీవర్డ్స్ గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి రెస్పాన్సిబుల్ ఏఐ.
ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని తయారు చేస్తున్నారో ఆ టూల్స్ని వేరే వాళ్ళు ఎవరైనా సరే మిస్యూజ్ కానీ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు ఈ టూల్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ రెస్పాన్సిబుల్ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేసుకోకుండా, మిస్యూజ్ చేసుకోకుండా తయారు చేసే బాధ్యత, దాన్ని డిప్లాయ్ చేసే బాధ్యత ఆ ఓనర్ చేతిలోనే ఉంటుంది. తర్వాత దానికి కావాల్సిన డేటాను కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి డేటా గవర్నెన్స్. అంటే ఇక్కడ డేటా అనేది పర్సనల్ డేటా ప్రొవైడ్ చేయకూడదు, నాన్ పర్సనల్ డేటా మాత్రమే ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఒకటి చెప్తాను చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే, సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఒక టూల్ని డెవలప్ చేస్తాము. ఈ టూల్కి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్స్ని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఓకేనా? హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా సెట్స్ని తీసుకొచ్చి దీనికి ట్రైనింగ్ ఇస్తాము. అప్పుడు ఈ మిషన్ ఏదైతే ఉందో హ్యూమన్ ఇంటెలిజెన్స్తో తీసుకునే డెసిషన్స్ అనేవి అది తీసుకోగలదన్నమాట. ఓకే, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ యూజ్ చేసి ఈ డేటా సెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన యొక్క డేటానే. అంటే ఒక కస్టమర్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే ఎక్కువగా ఏ ప్రోడక్ట్స్ని కొంటున్నాడు, లైక్ అతను స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా కొంటున్నాడా, లేకపోతే హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ని ఎక్కువగా కొంటున్నాడా, లేకపోతే బుక్స్ కానీ, స్టేషనరీ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఇటువంటివి అనమాట. సో దానికి తగ్గట్టు వీళ్ళు ఏం చేస్తారు, మనకి ఆటోమేటిక్గా ఓపెన్ చేయగానే సజెషన్స్ ఇస్తూ ఉంటారు, లేదా వేరే యాప్స్లో కూడా మనకి సజెషన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇటువంటి డేటాను వాళ్ళు తీసుకుంటారు. బట్ నాన్ పర్సనల్ డేటా తీసుకుంటే ఓకే, బట్ పర్సనల్ డేటా మాత్రం తీసుకోకూడదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఫ్యూచర్లో మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి డైమెన్షన్స్లో యూజ్ చేసుకోవచ్చు, దీని యొక్క పొటెన్షియాలిటీ ఎంత. సో దానికోసం మనం ఏం చేయాలి, ఇన్నోవేషన్ని తీసుకురావాలి. సో ఇన్నోవేషన్ యాజ్ వెల్ యాజ్ కమర్షియలైజేషన్. సో ఎవరైతే డెవలపర్ ఉన్నారో అతను వేరే వాళ్ళకు కూడా ఈ టూల్స్ని అమ్ముకుంటూ ఉంటాడు, కమర్షియలైజేషన్ చేసుకుంటూ ఉంటాడు. అలా తయారు చేసి ఫ్రీగా అందరికి ఇచ్చాడు కదా. సో కమర్షియలైజేషన్ చేసుకోవడానికే అందరు దాన్ని డెవలప్ చేస్తుంటారు. సో ఏ విధంగా కమర్షియలైజేషన్ చేసుకోవాలి, ఓకేనా? సో ఇలా 4 వర్కింగ్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. సో రెస్పాన్సిబుల్ ఏఐ, డేటా గవర్నెన్స్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్, ఇన్నోవేషన్ అండ్ కమర్షియలైజేషన్. సో అసలు ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే థాట్ని ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే కెనడా యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్. ఎక్కడ G7 సమ్మిట్లో 2018లో వాళ్ళు ప్రపోజ్ చేశారనమాట. తర్వాత ఇది 2020 నుంచి అమలులోకి వచ్చింది. రైట్. నెక్స్ట్ చూడండి, రైజ్ 2020. సో దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి రెస్పాన్సిబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్. ఓకేనా? సో సోషల్ ఎంపవర్మెంట్ కోసం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెస్పాన్సిబుల్గా ఎలా యూజ్ చేసుకోవాలి. ఇది ఒక వర్చువల్ సమ్మిట్ అనమాట, ఎందుకంటే 2020లో జరిగింది, కోవిడ్ లాక్డౌన్ కాబట్టి. సో వర్చువల్గా వీళ్ళు సమ్మిట్ని కండక్ట్ చేశారు. సో ఎవరు కండక్ట్ చేశారంటే మైటీ యాజ్ వెల్ as నీతి ఆయోగ్. నెక్స్ట్ వన్, రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ యూత్ ప్రోగ్రామ్. సో ఎక్కువగా యూత్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. ఎవరు కండక్ట్ చేశారు? మైటీ, ఇంటెల్ ఇండియా, ఎన్ఈజీడీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా స్కూల్ స్టూడెంట్స్ ఉండాలి. సో ఏ స్టూడెంట్స్ ఉంటారు అంటే 8th to 12th క్లాస్ స్టూడెంట్స్ ఉంటారనమాట. సో ఈ స్టూడెంట్స్ ఏ స్కూల్స్కి సంబంధించిన వాళ్ళంటే సెంట్రల్ యాజ్ వెల్ as స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్, విచ్ ఇంక్లూడ్స్ కేంద్రీయ విద్యాలయాస్, నవోదయ విద్యాలయాస్, జవహర్లాల్ నెహ్రూ విద్యాలయాస్. సో వీటి నుంచి కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళలో బేసికల్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అవేర్నెస్ని క్రియేట్ చేశారు. దీని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, దీని యొక్క రిస్క్ ఎలా ఉంటుంది, దీన్ని ఏ పర్పసెస్కి యూజ్ చేయాలి, ఏ పర్పసెస్కి యూజ్ చేయకూడదు, ఇలా అనమాట. సో ఈ ఫస్ట్ ఫేజ్లో కొంతమంది టీచర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు. సో స్టేట్ ఏం చేసిందంటే అట్లీస్ట్ ఒక 10 టీచర్స్ని నామినేట్ చేసింది. సో వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశారనమాట. నెక్స్ట్ వన్, ఎన్ఈజీడీ యాజ్ వెల్ as మైటీ. వీళ్ళిద్దరు కలిసి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు, అదేంటంటే యుఏఐ. ఫర్దర్గా సెషన్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో మన ఇన్స్టిట్యూట్లో కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది తీసుకొచ్చాము, ఎస్పెషల్లీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. సో ఎవరైతే ఇయర్ అటెంప్ట్ ఇస్తున్నారో సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ కోర్స్ని తీసుకోండి. ఖచ్చితంగా మీకు చాలా వాల్యూ ఎడిషన్ అనేది జరుగుతుంది. సో దీంట్లో మీకు 70+ వీడియో లెక్చర్స్ అనేవి ఉంటాయి. అండ్ కాంటెంపరీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం హోలిస్టికల్గా కవర్ చేస్తాము. అండ్ కరెంట్ అఫైర్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ థీమ్స్ ఉంటాయి, లైక్ అగ్రికల్చర్ కానీ, స్పీషీస్ ఇన్ న్యూస్ కానీ, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, జాగ్రఫీ రిలేటెడ్ మ్యాపింగ్ కానీ, ఐఆర్ రిలేటెడ్ టాపిక్స్ కానీ. సో వాటిని కూడా మనం కవర్ చేస్తాము. అండ్ మీకు ప్రొవైడ్ చేసే హ్యాండ్అవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ ఫ్రెండ్లీ అనమాట, మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. అండ్ సబ్జెక్ట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లు కూడా ఉంటాయి. పాలిటికి టెస్ట్ ఉంటుంది, ఎకానమీకి టెస్ట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ ఉంటుంది, ఇలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ వన్, మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మీకు కానీ ఒకవేళ కోర్స్ నచ్చకపోతే 15 డేస్లో, ఓకేనా, 15 డేస్ లోపు మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా సరే మీకు 100% రిఫండ్ పాలసీ అనేది ఉంటుంది. సో అంత నమ్మకంగా ఉన్నాం. సో కోర్స్ వచ్చేసరికి జస్ట్ 500 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైస్, బట్ ఏంటంటే అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలని చెప్పి మేము ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఒకసారి తీసుకోండి, ట్రై చేయండి, ఒకవేళ నచ్చకపోతే ఫుల్ అమౌంట్ అనేది ఇచ్చేస్తాం, ఓకేనా. సో ట్రస్ట్ మీ, మీరు తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్స్లో ఇది కూడా ఒకటి ఉంటుంది. దీని ద్వారా మీకు చాలా వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. దట్స్ ఇట్. సో అడ్మిషన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 6305955532. ఒకవేళ కోర్సును కానీ పర్చేస్ చేయాలని అనుకుంటే
ఈ వీడియో ఒక కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని ట్యాప్ చేస్తే డైరెక్ట్గా మీరు కోర్స్ యొక్క సెక్షన్లోకి వెళ్ళిపోతారు. అక్కడ మీరు పేమెంట్ చేసేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? రైట్. అండ్ ఫైనల్గా ఇండియా ఏఐ మిషన్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో దీన్ని గవర్నమెంట్ ఎప్పుడు లాంచ్ చేసిందంటే 2024 March 7th లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క విజన్ ఏంటో చూడండి. మేకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా అండ్ మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఇండియా. ఇండియాలో ఏఐని తయారు చేయండి, అదే ఏఐ ఇండియా కోసం పనిచేసేలాగా చేయండి. ఇది మీరు మెయిన్స్లో యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దీనికోసం గవర్నమెంట్ ఎంత అమౌంట్ని అలొకేట్ చేసిందంటే 10,371 crores. సో ఈ మిషన్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్ అనమాట. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ బై ఇండియా ఏఐ. ఇదేంటిది? ఇది ఒక ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ అనమాట. దేని కింద ఉంటుంది? డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కింద ఉంటుందన్నమాట. సో ఈ 3 points ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే ఇండియా ఏఐ. సో అందుకని ఈ నేమ్ కూడా ఇండియా ఏఐ మిషన్ అని చెప్పి పెట్టడం జరిగింది. ఇది ఒక ఇండిపెండెంట్ బిజినెస్ డివిజన్ విచ్ కమ్స్ అండర్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ పర్టికులర్ మిషన్లో మనకి 7 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ సైడ్ హెడ్డింగ్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో ఫస్ట్ కాంపోనెంట్ యొక్క నేమ్ వచ్చేసరికి ఇండియా ఏఐ కంప్యూట్ కెపాసిటీ. అండ్ ఈ టెక్నాలజీ యొక్క కంప్యూటింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎన్హాన్స్ చేయాలి. సో ఎంత కెపాసిటీని మనం ఎస్టాబ్లిష్ చేయాలి అంటే 10,000 GPU. సో GPU స్టాండ్స్ ఫర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్. కెపాసిటీ వచ్చేసరికి 10,000 అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ కంప్యూటింగ్ కెపాసిటీని మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారా డెవలప్ చేయబోతున్నాం. ఇది ఫస్ట్ కాంపోనెంట్. సెకండ్ కాంపోనెంట్ వచ్చేసరికి ఇన్నోవేషన్ సెంటర్. సో ఈ కాంపోనెంట్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఇండిజీనియస్ లార్జ్ మల్టీ మోడల్ మోడల్స్ని మనం తయారు చేయాలి. సో దీనికి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ChatGPT ఉంది, లేదా DeepSeek ఉంది. సో DeepSeek రాగానే అందరూ ఇండియాని ట్రోల్ చేశారు చాలామంది. అప్పుడు దీనికి జవాబు చెప్తూ మన యొక్క యూనియన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నన్ అదర్ దాన్ అశ్విని వైష్ణవ్ గారు, ఆయన ఆన్సర్ చెప్పారు. ఎస్, ఇండియా కూడా ఇండిజీనియస్గా ఈ లార్జ్ మల్టీ మోడల్ని ఒకటి తయారు చేయబోతుంది. సో దాంతో మనం ఆల్మోస్ట్ ఈ DeepSeek కానీ ChatGPT కానీ ఏవైతే ఉన్నాయో అటువంటి మోడల్ని మనం కూడా తీసుకురావచ్చు అని చెప్పి ఆయన చెప్పారు. నెక్స్ట్ చూడండి, ఇండియా ఏఐ డేటా సెట్స్ ప్లాట్ఫామ్. ఇందా నేను చెప్పాను కదా. సో ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము దానికి. సో దానికి ట్రైనింగ్ ఇవ్వాలంటే ఫస్ట్ మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాలి. సో ఆ డేటా సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి నాన్ పర్సనల్ డేటా సెట్ అయి ఉండాలి. ప్లస్ ఆ డేటా అనేది క్వాలిటీ డేటా ఉండాలి. సో ఇప్పుడు డేటా అనేది మల్టిపుల్ ఫార్మాట్స్లో ఉంటుంది. ఆడియో ఫార్మాట్లో ఉంటుంది, వీడియో ఫార్మాట్లో ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి, లేకపోతే టెక్స్ట్ ఉంటుంది. ఇలా మల్టిపుల్ ఫార్మాట్స్లో ఉన్న క్వాలిటీ డేటాని తీసుకొచ్చి, అది కూడా నాన్ పర్సనల్ డేటాని తీసుకొచ్చి ఈ టూల్స్కి మనం ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాం అనమాట. ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఇండియన్ స్టార్టప్స్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చర్స్. మరి వాళ్ళకి ఈ డేటా సెట్స్ కావాలి కాబట్టి ఒక స్ట్రీమ్ లైన్ ప్రాసెస్లో ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఒక డేటా సెట్ని మనం క్రియేట్ చేసి పెట్టేస్తే, సో ఎవరైతే ఏఐ డెవలపర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ నాన్ పర్సనల్ డేటా సెట్ని యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క ఓన్ ఏఐ మోడల్స్ని తయారు చేసుకుంటూ ఉంటారు. బికాస్ డేటా సెట్ని కలెక్ట్ చేసి ఓన్గా మన టూల్ని తయారు చేయాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. సో ఫ్రెష్గా వచ్చిన స్టార్టప్స్ అవి వాళ్ళు బేర్ చేయలేరు అంత ఫినాన్షియల్ అమౌంట్. కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి ఇటువంటి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం, ఇటువంటి బెనిఫిట్స్ అనేవి ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, ఇండియా ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. మరి ఏఐని బేస్ చేసుకొని, టెక్నాలజీని బేస్ చేసుకుని మన అప్లికేషన్స్ని కూడా తయారు చేస్తూ ఉండాలి. సో మల్టిపుల్ సెగ్మెంట్స్లో దీన్ని యూజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ముఖ్యంగా క్రిటికల్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇందా మనం మాట్లాడుకున్నాం కదా, ఫోకస్ ఏరియాస్, వాటిలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం డిప్లాయ్ చేయాలి. ఆ తర్వాత ఫ్యూచర్ స్కిల్స్ అంటే ఇప్పుడు లైక్ ఎలా అంటే స్కూల్ లెవెల్లో కానీ, లేకపోతే గ్రాడ్యుయేట్ లెవెల్లో కానీ, మాస్టర్స్ లెవెల్లో కానీ, PhD లెవెల్లో కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కోర్సెస్ని మనం తీసుకురావాలి. ఓకేనా? సో గ్రాడ్యుయేట్ లెవెల్లో ప్రతి స్ట్రీమ్లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావాలి. దీని మీద బేసిక్ అవేర్నెస్ అనేది అందరికీ క్రియేట్ చేయాలి. సో అలా చేస్తేనే మనకి స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. సో ఇన్నోవేషన్ అనేది ఫ్యూచర్లో కూడా బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వన్, స్టార్టప్ ఫినాన్సింగ్. సో ఏఐని బేస్ చేసుకుని ఏమైనా స్టార్టప్స్ వస్తే వాళ్ళకి ఫినాన్షియల్గా అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఆ తర్వాత సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐని మనం డెవలప్ చేయాలి. ఎందుకంటే రీసెంట్గా మనం చూసాం ఏఐని యూజ్ చేసి కొంతమంది యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ యొక్క ఫేసెస్ని మార్ఫింగ్ చేసి వేరే వీడియోస్కి అటాచ్ చేశారు. సో ఇలా మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం తయారు చేసే ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి సేఫ్గా ఉండాలి, ట్రస్టెడ్గా ఉండాలి. దట్స్ ఇట్. బట్ మెయిన్స్లో కానీ దీని మీద క్వశ్చన్ కానీ వస్తే మీరు మాత్రం ఖచ్చితంగా రాయాల్సిన ఒక పాయింట్ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేస్తూ గ్లోబల్ వైడ్గా లేకపోతే వరల్డ్ వైడ్గా మనకు ఒక ఫ్రేమ్వర్క్ అనేది లేదు. సో ఒక ఫ్రేమ్వర్క్ అనేది తీసుకురావాలి, రెగ్యులేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే అందరికీ యాక్సెసిబుల్గా అయిపోయిన తర్వాత మనం రెగ్యులేట్ చేయడం అనేది కష్టం. సో ఇది ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు లేదా నాసెంట్ స్టేజ్లో ఉన్నప్పుడే దీన్ని మనం రెగ్యులేట్ చేయడం అనేది మంచిది అని చెప్పి ఒక పాయింట్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో దీంట్లో మనం చక్కగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. ఐ హోప్ యూ లైక్ ది సెషన్. ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని మీరు కానీ కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.